సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు నెత్తిన పెట్టుకుని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో పోతురాజుల చూపులను ఆకట్టుకున్నాయి. సొంత ఖర్చులతో పోతురాజులను, అమ్మవారి వేషధాలను, శివస్థుతులను పిలిచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బోనాలను పోచమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి శాఖపోశారు. అనంతరం కోళ్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కార్యకర్తలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారందరూ కూడా సంతోషదాయకం. మరియు ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో అన్ని పోచమ్మ గుడుల దగ్గర ఈరోజు ఆషాఢ బోనాలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణ వాసులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ పోచమ్మ తల్లిని ఆషాఢ మాసంలో అందరూ కొలవడం దేనికంటే ఈ వర్షాకాలంలో వచ్చే అంటివాదులు ఏవి కూడా ప్రబలకుండా మమ్మల్ని చల్లగా కాపాడు తల్లి, నువ్వు గ్రామ దేవతవు, పట్టణ దేవతవు తల్లి, మా పట్టణాన్ని చల్లగా చూచి మా పట్టణంలో ఉన్న అందరినీ కూడా ప్రజలని మంచిగా కరుణించి మాకెక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా మమ్మల్ని రక్షించు తల్లి అని కూడా మేము కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు అంజన గారు, అలాగే పెద్దలు చెన్నవీరయ్య గారు, అలాగే పెద్దలు శ్రవణ్ కుమార్ గారు, చాలామంది వందల సంవత్సరాల చరిత్ర గల ఈ మహబూబ్ నగర్ పాలమూరు బోనాల పండుగ అంటే తెలంగాణలో ఒక ప్రత్యేకత. బతుకమ్మ బోనాలు అనేది తెలంగాణ సంస్కృతి. అలాంటి ఈ రవీంద్రనగర్ బోనాలు అనేది మొట్టమొదటిగా ఇక్కడే ప్రారంభించిందని చెప్పినా తెలిసినా కూడా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అధికారికంగా జరుపుకునేది లేదు. ఇక్కడ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ రోజు డిప్యూటీ సీఎంను, ఎండోమెంట్ మినిస్టర్ పిలుచుకొచ్చి అధికారికంగా ఇక్కడ జరుపుకోవాలి రవీంద్రనగర్ బోనాలని చెప్పి చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి పట్టు వస్త్రాలతో అమ్మవారికి సమర్పించి అధికారికంగా జరుపుకునేటువంటి ఏకైక దేవాలయం ఈ మహబూబ్ నగర్లో, పాలమూరులో రవీంద్రనగర్ పోచమ్మ దేవాలయం. మా వేద కౌన్సిలర్ ఆధ్వర్యంలో, దేవాదాయ కమిటీ చాలామంది ముఖ్యులు అందరి ఆధ్వర్యంలో 14 కన్నా ముందు గుడి, 14 తర్వాత గుడి, 14 కన్నా ముందు ఈ ఊరు, 14 తర్వాత ఈ ఊరు. బోనాల పండుగ వచ్చిందంటే తాగడానికి నీళ్ళు లేకుండా, స్నానాల కష్టం ఉండి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, రోడ్లు సరిగా లేకుండా అమ్మవారి దయ వల్ల ఒక్కోటి చేసుకుంటూ వచ్చినాం. ఆ రోజు నేను ప్రారంభించినటువంటిది అధికారికంగా కొనసాగడం చాలా సంతోషం. ఇలా అధికారికంగా బోనాల పండుగ జరుపుకోవడం, ప్రతి ఆడబిడ్డ బోనం ఎత్తుకొని వచ్చి ఈ ఊరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరూ బాగుండాలని మొక్కడం అనేది ఒక పెద్ద సంస్కృతి, సాంప్రదాయం. ఇది మున్ముందు రోజుల్లో ఇంకా ఆ అమ్మవారి దయ వల్ల భవిష్యత్తులో ఇంకా ఈ మహబూబ్నగర్ను తలెత్తుకొని తిరిగేటట్టు, మహబూబ్నగర్ ఇంకా అభివృద్ధి జరిగేటట్టు చేస్తాం. అమ్మవారి దయ వల్ల ఇప్పుడు మేము కూడా మొక్కుతా ఉన్న అమ్మవారికి ప్రతి కుటుంబం హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ప్రతి పిల్లలు బాగుపడాలని చెప్పి, మహబూబ్నగర్ దేని అభివృద్ధి చెందాలని చెప్పి, అమ్మవారి దయ ఉండాలని చెప్పి మేము అమ్మవారిని కోరుకుంటాము. వందల సంవత్సరాల చరిత్ర గల ఈ మహబూబ్ నగర్ పాలమూరు బోనాల పండుగ అంటే తెలంగాణలో ఒక ప్రత్యేకత. బతుకమ్మ బోనాలు అనేది తెలంగాణ సంస్కృతి. అలాంటి ఈ రవీంద్రనగర్ బోనాలు అనేది మొట్టమొదటిగా ఇక్కడే ప్రారంభించిందని చెప్పినా తెలిసినా కూడా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అధికారికంగా జరుపుకునేది లేదు. ఇక్కడ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ రోజు డిప్యూటీ సీఎంను, ఎండోమెంట్ మినిస్టర్ పిలుచుకొచ్చి అధికారికంగా ఇక్కడ జరుపుకోవాలి రవీంద్రనగర్ బోనాలని చెప్పి చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి పట్టు వస్త్రాలతో అమ్మవారికి సమర్పించి అధికారికంగా జరుపుకునేటువంటి ఏకైక దేవాలయం ఈ మహబూబ్ నగర్లో, పాలమూరులో రవీంద్రనగర్ పోచమ్మ దేవాలయం. మా వేద కౌన్సిలర్ ఆధ్వర్యంలో, దేవాదాయ కమిటీ చాలామంది ముఖ్యులు అందరి ఆధ్వర్యంలో 14 కన్నా ముందు గుడి, 14 తర్వాత గుడి, 14 కన్నా ముందు ఈ ఊరు, 14 తర్వాత ఈ ఊరు. బోనాల పండుగ వచ్చిందంటే తాగడానికి నీళ్ళు లేకుండా, స్నానాల కష్టం ఉండి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, రోడ్లు సరిగా లేకుండా అమ్మవారి దయ వల్ల ఒక్కోటి చేసుకుంటూ వచ్చినాం. ఆ రోజు నేను ప్రారంభించినటువంటిది అధికారికంగా కొనసాగడం చాలా సంతోషం.
ఇలా అధికారికంగా బోనాల పండుగ జరుపుకోవడం, ప్రతి ఆడబిడ్డ బోనం ఎత్తుకొని వచ్చి ఈ ఊరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరూ బాగుండాలని మొక్కడం అనేది ఒక పెద్ద సంస్కృతి సాంప్రదాయం. ఇది మున్ముందు రోజుల్లో ఇంకా ఆ అమ్మవారి దయ వల్ల భవిష్యత్తులో ఇంకా ఈ బాబ్నార్ను తలెత్తుకొని తినేటట్టు బాబ్నార్ ఇంకా అభివృద్ధి జరిగేటట్టు చేస్తాం.